महासरस्वती स्वरूपिणी భగవత్ సంకల్పం వల్ల మా మేనమామ బత్తిని కాంతారెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ భగవత్ సంకల్పం వల్లనే ఆయనకు ఉద్దేశం కలిగి దేవాలయం స్థాపించాలని నిర్ణయం తీసుకొని మా అందరి అభిప్రాయం కూడా సేకరించి ఆయన ధనం యావత్తు ఒక్కడే భరించి ఈ 1000 ప్రయాసలు కోర్చి ఇది కట్టేందుకు ఆయన అనుమతించినందువల్ల మేము శ్రమ కోర్చి మా గ్రామస్తులము ముగ్గురు మొదలు స్టార్ట్ చేసినాము. తర్వాత 30 మంది జమ అయ్యి అందరు కలిసి ఈ గుడిని నిర్మించడంలో దాని ప్రాచుర్యాన్ని కొరకు మా శాయశక్తుల ప్రయత్నించి ఈ స్థాయికి వచ్చింది. దీన్ని భగవంతుడి దయ వల్లనే అమ్మవారి దయ వల్లనే ప్రస్తుతం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దీనికి అందరూ సహకరించారు గ్రామస్తులు. కాబట్టి అందరికీ ఆ పెద్దమ్మ తల్లి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. దేవరకల్ నియోజకవర్గంలో మదిగట్ల గ్రామం, మార్మూల గ్రామం. ఇక్కడి మార్మూల గ్రామం నుండి కాంతారెడ్డి అనే వ్యక్తి, అతను ప్రొఫెసర్గా ఎదిగి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన ఆరోగ్యం ఒకప్పుడు బాగలేకున్నది. పెద్దమ్మ తల్లిని దీవెన తీసుకొని ఆయన ఆరోగ్యం బాగుపడ్డది. కాబట్టి ఆ పెద్దమ్మ తల్లి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ఓ దేవాలయం ఆయన చేతుల మీదుగా నిర్మించబడినది. అదిగాక ఈ దేవాలయాల నుండి ఈ దేవాలయం మాకు మార్గ మధ్యంలో ఉన్నది కాబట్టి మా ఊరు ఒక పుణ్యక్షేత్రంగా కనపడుతుంది ఇప్పుడు. కాబట్టి ఇటువంటి దేవాలయాలు చాలా భక్తిపూర్వకంగా చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ పాల్గొన్నారు. వాళ్ళు అమెరికా నుండి వచ్చి కూడా ఇక్కడ పూజలకు కూర్చున్నారంటే మా ఊరుకు కానీ మాకు కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంత భక్తి ఉంది అని మాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.
కాబట్టి మా ఊరు ఈ పెద్దమ్మ తల్లి దయ వల్ల సిరి సంపదలు కలగాలని కోరుకుంటున్నాం. ముందుగా మీ అందరికి మధ్యగల గ్రామ ప్రజలకి పెద్దమ్మ తల్లి ఆశీస్సుతో పెద్ద నూతన గుడి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మధ్యగల గ్రామస్తులందరికీ మరియు నిర్మాణదాతలైనటువంటి బత్తిని కాంతారెడ్డి గారు, వారి కుమారుడు హరీష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడో 20-30 ఏళ్ల కింద ఊరు నుంచి హైదరాబాద్ పోయి సెటిల్ అయినా కూడా అమెరికాలో సెటిల్ అయ్యి కూడా హరీష్ రెడ్డి మధ్యగట్లలో మేము మా నాన్నగారు జన్మించిన ఊళ్ళో ఏదో ఒకటి చేయాలని సంకల్పంతో పెద్దమ్మ గుడి నిర్మించాలనే ఆశయంతో వచ్చి మా ఊరు దగ్గర సొంత భూమిలో సొంతంగా నిర్మాణం చేసినటువంటి పెద్దమ్మ తల్లి మా ఊరిని, మా చుట్టుపక్కల గ్రామాలను ప్రతి ఒక్కరిని కూడా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదటి పెద్దమ్మ గుడి అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ కూడా లేదు పెద్దమ్మ గుడి అనేది, అన్ని గుళ్ళు ఉంటాయి కానీ పెద్దమ్మ గుడి ఎక్కడ లేదు. అటువంటి సంకల్పం తీసుకొని మంచి గుడిని మన గ్రామంలో నిర్మించినందుకు మా హరీష్ గారు కానీ మా కాంతారెడ్డి మామ కానీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామం నుంచి. అందరికీ నమస్తే. పాలమూరు జిల్లా వాసులందరికీ ఇక్కడ మధ్యగట్ల గ్రామంలో భూత్పూర్ మండలం మధ్యగట్ల గ్రామంలో పెద్దమ్మ వారి గుడి కట్టడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. బత్తిని కాంతారెడ్డి గారు ఎంతో ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా సరే వాళ్ళ అబ్బాయి అమెరికాలో, హరీష్ రెడ్డి గారు అమెరికాలో ఉంటూ మన మధ్యగట్ల గ్రామం మీద, మన భూత్పూర్ మండలం మీద, మన పాలమూరు జిల్లా వాసి అయిన హరీష్ రెడ్డి గారు, బత్తిని కాంతారెడ్డి గారు ప్రొఫెసర్గా పనిచేసుకుంటూ ఆరోగ్యం బాగాలేకపోయినా ఎంతో పెద్ద వయసు ఉన్నా కూడా అతను మా మీద ఉన్న ప్రేమతో మధ్యగట్ల గ్రామం బాగుండాలి, భూత్పూర్ మండలం క్షేమంగా ఉండాలి అని కోరికతో పెద్దమ్మ వారి గుడిని ఇక్కడ కట్టేయడం చాలా ఆనందకర విషయము. అది కూడా హైవే రోడ్ ఫేసింగ్ ఉన్న పొలం, దాదాపు 2 ఎకరాల పైన పొలాన్ని ఆయన మందిరానికి ఇవ్వడము, కోట్ల రూపాయలు పోసి మందిరాన్ని కట్టడం చాలా ఆనందకరం అండి. మేము మా భూత్పూర్ మండలంలో ఉన్న వాళ్ళే కాకుండా పాలమూరు జిల్లా వాసులు అందరూ ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. మాకు కూడా తెలుసు, మేము చాలా వరకు హైదరాబాద్లో పెద్దమ్మ గుడికి వెళ్ళి చాలా మొక్కుకుంటే మాకు చాలా పనులు అయినాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న జనాలందరూ, ఇక్కడ ఉన్న ప్రజలందరూ, ఇక్కడ ఉన్న భక్తులందరూ ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఎలాంటి పరిస్థితుల్లో కుల మత భేద వర్గాలు లేకుండా అన్ని కులాల వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రేపు అనగా 29వ తారీఖు శుక్రవారం రోజు ఇక్కడ గజస్తంభం ప్రతిష్టాపన కూడా ఉంది. ఆ గజస్తంభ ప్రతిష్టాపనకి, అమ్మవారి ప్రతిష్టాపనకి అందరూ పాల్గొనాలి. అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని దాని తర్వాత కూడా ఈ టెంపుల్లో డెవలప్మెంట్ కావడానికి భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము.